తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలు అనేక ప్రశ్నలను ఆవిష్కరించాయి. బీఆర్ఎస్ పని అయిపోయిందనుకున్న వారికి ఈ ఎన్నికలు ఒక షాక్ అనుకోవాల్సిందే. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందడం అధికార కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేని అంశంగా చెప్పాలి. పైగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కాంగ్రెస్ ఓడిపోవడం కూడా ఆ పార్టీని కంగు తినిపించింది. ఫలితాన్ని తప్పక సమీక్షించుకోవాల్సిన అనివార్యతను ఆవిష్కరించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. దాంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి కల్వకుర్తి నుంచి పోటీ చేసి గెలిచారు. నారాయణ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీకి ఉప ఎన్నికలు నిర్వహించారు. మార్చి 28న జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ తరపున మన్నే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా జెడ్పీ మాజీ చైర్మన్ నవీన్ కుమార్ రెడ్డి, ఇండిపెండెంట్ గా సుదర్శన్ పోటీ చేశారు. లోక్సభ ఎన్నికల కోడ్ కారణంగా ఓట్ల లెక్కింపు వాయిదా పడి ఇప్పుడు నిర్వహించారు. మొత్తం 1437 ఓట్లలో 1416 ఓట్లు వ్యాలిడ్ అయ్యాయి. 21 ఓట్లు ఇన్వాలిడ్ ఓట్లుగా ఉన్నాయి. 709 ఓట్లు కోటాగా నిర్ణయించి వ్యాలిడ్ ఓట్ల అభ్యర్థుల వారీగా మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. అందులో బీఆర్ఎస్ క్యాండిడేట్ నవీన్ రెడ్డికి 762 ఓట్లు, కాంగ్రెస్ క్యాండిడేట్ మన్నే జీవన్ రెడ్డికి 653 ఓట్లు, ఇండిపెండెంట్ క్యాండిడేట్ సుదర్శన్ కు 1 ఓటు పోలయ్యాయి. కోటా ప్రకారం మొదటి ప్రాధాన్యత ఓటు లెక్కింపులో బీఆర్ఎస్ క్యాండిడేట్ కాంగ్రెస్ అభ్యర్థిపై 109 ఓట్ల ఆధిక్యం సాధించడంతో విజేతగా ప్రకటించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొంతమంది స్థానిక సంస్థల ప్రతినిధులు కాంగ్రెస్ లో చేరడం, ఎన్నికల్లో పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చాక ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా మరికొంతమంది చేర్చుకోవడంతో ఈసారి ఎమ్మెల్సీ స్థానాన్ని గెలవచ్చుననే ఆలోచనతో పోటీకి దిగింది. అయినా ప్రయోజనం లేకపోయింది. కాంగ్రెస్ ఉదాసీనతే బీఆర్ఎస్ కు వరప్రదాయమైందని ఎన్నికల ఫలితాలు చెప్పకనే చెప్పాయి. పైగా ఈ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ బాగానే జాగ్రత్త పడింది. క్యాంప్ రాజకీయాలు నిర్వహించి ఓటర్లు జారిపోకుండా, వారి మనసు మారకుండా చూసుకుంది. నిజానికి బీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగి నవీన్ కుమార్ రెడ్డిని ఒప్పించి బరిలోకి దించారు. అప్పుడు కూడా విజయంపై విశ్వాసం కలగలేదు. అధికార పార్టీ తమ స్థానిక నేతలను లాక్కుంటుందని బీఆర్ఎస్ భయపడింది. బీఆర్ఎస్ ఓటర్లను గోవా తరలించి క్యాంపు నిర్వహించారు. కేటీఆర్ కూడా అక్కడికి వెళ్లి క్రాస్ ఓటింగ్ నిర్వహించకూడదని వేడుకున్నారు. పాలమూరులో ఓడిపోతే పార్టీకి ఎంతో నష్టం కలుగుతుందని వివరించారు. మరోపక్క మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కసిగా పనిచేయడం పార్టీ అభ్యర్థి నవీన్ రెడ్డి గెలుపునకు మార్గం సుగమం చేసింది. నవీన్ రెడ్డి జెడ్పీ వైస్ చైర్మన్ గా ఉన్న సమయంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిచయాలుండడం, వ్యూహాత్మకంగా అడుగులు వేసి తమ పార్టీకి చెందిన ఓటర్లనే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఓటర్లను సైతం తమ వైపుకు తిప్పుకోవడంలో చక్రం తిప్పినట్లు సమాచారం. బీఆర్ఎస్ పనిచేసినంతగా కాంగ్రెస్ పనిచేయలేదన్న చర్చ కూడా జరిగింది. ఎన్నికలకు ఇన్ఛార్జిని ప్రకటించకుండా రేవంత్ రెడ్డి వదిలేశారన్న గుసగుసలు వినిపించాయి. లోక్సభ ఎన్నికల మీదే ఎక్కువ ఏకాగ్రత చూపి పాలమూరు ఎమ్మెల్సీ ఎన్నికలను వదిలేశారని అంటున్నారు. అయితే అది తమకే నైతిక విజయమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తమకు 300 ఓట్లు మాత్రమే ఉన్నాయని, ఎన్నికల్లో మాత్రం 653 ఓట్లు వచ్చాయని వివరిస్తున్నారు. పాలమూరు స్థానిక సంస్థల్లో పరాజయం రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఇబ్బందికరంగా మారుతుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే అది పెద్దగా పట్టించుకోవాల్సిన ఎన్నిక కాదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత రేవంత్ పై అధిష్టానానికి మంచి అభిప్రాయమే ఉంది. కాకపోతే పార్టీలో ప్రత్యర్థులు చేసే ప్రచారాన్ని ఆయన ఎలా తిప్పికొడతారో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.